నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. బంగ్లాదేశ్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దశాబ్దాల పాటు సాగిన షేక్ హసీనా పాలన ముగిసిన తర్వాత ఆ దేశం ఇప్పుడు ఒక కీలక మలుపులో నిలబడింది. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ అధికార పీఠాన్ని అధిరోహించింది. మరోవైపు ఇస్లామిక్ పార్టీల ప్రభావం పెరగటం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. 300 స్థానాలకు గాను బీఎన్పీ కూటమి 212 సీట్లను గెలుచుకుంది. తారిక్ రెహమాన్ ఖలీదా జియా కుమారుడు తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ను నిషేధించడంతో ఈ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయలేదు. ఇది బీఎన్పీ విజయానికి ప్రధాన కారణమైంది. రికార్డు స్థాయి బలం, ఇస్లామిక్ భావజాలం కలిగినటువంటి జమాత్-ఏ ఇస్లామీ పార్టీ తన చరిత్రలోనే అత్యధికంగా 77 సీట్లను గెలుచుకుంది. గతంలో 12% కంటే తక్కువ ఓట్లు సాధించే ఈ పార్టీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. మహిళా హక్కులు మరియు ఉద్యోగాలపై వీరి కఠిన వైఖరి ప్రజల్లో కొంత చర్చకు దారితీసింది. జూలై చార్టర్ 2025 రాజ్యాంగ మార్పులు ఎన్నికలతో పాటే ఒక కీలకమైనటువంటి రెఫరెండం కూడా జరిగింది. ఇందులో 68% మంది ప్రజలు రాజ్యాంగ సంస్కరణలకు అనుకూలంగా ఓటు వేశారు. ప్రధాన పదవికి 2 సార్లు మాత్రమే పరిమితి, ఎన్నికల సమయంలో తటస్థ ప్రభుత్వం ఉండటం, న్యాయ వ్యవస్థ స్వతంత్రతను పెంచడం. భారత్ బంగ్లా సంబంధాలు షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు కొంత ఉద్రిక్తంగా మారాయి. అయినప్పటికీ బీఎన్పీ విజయం సాధించగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలపడం ఒక సానుకూల పరిణామం. హిందూ మైనారిటీల భద్రత మరియు సరిహద్దు సమస్యలపై కొత్త ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగానూ మారింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఇక మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని ఈ పార్టీ మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రజల మద్దతును కూడగట్టుకోగలిగింది. ఇక సుదీర్ఘకాల ప్రవాసంలో ఉన్నటువంటి తారిక్ రెహమాన్ ఇప్పుడు పార్టీకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. వార్తల్లో నిలుస్తున్నటువంటి మరో ముఖ్య విషయం ఏంటంటే, జమాత్-ఏ ఇస్లామీ పార్టీ ప్రభావం ఒకప్పుడు నిషేధానికి గురై ఈ పార్టీ ఇప్పుడు 77 సీట్లు గెలుచుకొని తన బలాన్ని నిరూపించుకుంది. షరియా చట్టం వంటి అంశాలపై చర్చలు నడుస్తున్నటువంటి తరుణంలో ఈ పార్టీ ఎదుగుదల అటు లౌకికవాదుల్లోనూ ఇటు పొరుగు దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. అవామీ లీగ్ పతనం తర్వాత ఆ పార్టీ మద్దతుదారులు డైలమాలో పడ్డారు. కొందరు భద్రతా కోసం బీఎన్పీ వైపు మొగ్గు చూపుతుండగా మరికొందరు దేశ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢాకా వీధుల్లో ఇప్పుడు ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. కానీ అదే సమయంలో భవిష్యత్తుపై నీలి నీడలు కూడా కమ్ముకుంటున్నాయి. 2024 అల్లర్ల తర్వాత ఏర్పడినటువంటి తాత్కాలిక ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అధికారం బదిలీ అవుతుంది. అయితే ఇస్లామిక్ విలువల పేరుతో రాబోయే మార్పులు బంగ్లాదేశ్ పురోగతిని ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి. మరోవైపు రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్లో రాజ్యాంగ సవరణలు మరియు కొత్త రాజకీయ సంస్కరణలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ మార్పు దక్షిణాసియాలో ఎలాంటి ప్రభావం చూపబోతుంది? ముఖ్యంగా భారత్ బంగ్లా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్న ప్రశ్న వినిపిస్తోంది.